సో మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల్లో అత్యంత అద్భుతమైన మెజార్టీ సాధించింది బీజేపీ. చరిత్రలో లేనంత భారీ విజయాన్ని, కనీవిని ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది బీజేపీ మహారాష్ట్రలో. గత రికార్డులు మొత్తం తుడిచిపెట్టుకుపోయిందని. దాదాపుగా 29 కార్పొరేషన్లు 25 చోట్ల బీజేపీ గెలిచిందంటే మహారాష్ట్రలో బీజేపీ యొక్క పవర్ కానీ వాళ్ళ వేవ్ కానీ ఎలా కంటిన్యూ అవుతుందో చూడండి. ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటో తెలుసా? గౌరీ లంకేష్ అని ఒక జర్నలిస్ట్ ఉండేవాళ్ళు, ఆమెను ఒకటి చంపేసిండు అప్పట్లో. వాడు కూడా గెలిచిండంట ఎలక్షన్స్లో. అలా ఉంటాయి మన ఎలక్షన్స్ అంటే. ఇక్కడ కాంగ్రెస్ అయితే తుడిచిపెట్టుకుపోయింది. మహారాష్ట్రలో ముంబై మీద ఎప్పటి నుంచో వీళ్ళ పాగా ఉందన్నమాట. ఎవరిది? ఠాక్రే ఫ్యామిలీ వాళ్ళది. అప్పట్లో రాజ్ ఠాక్రే, ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే, వీళ్ళ ఈ ఠాక్రేస్ ఫ్యామిలీ పెట్టని కోట అనమాట ఈ ముంబై. దాన్ని కూడా కొట్టేసింది బీజేపీ ఈసారి. కాంగ్రెస్ అసలు గల్లంతా లేదు, మొత్తం పత్తా లేకుండా పోయింది. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లు కానీ 25 కార్పొరేషన్లు గెలుచుకున్నారు. గురువారం జరిగిన ఎన్నికల ఫలితాలను శుక్రవారం ప్రకటించారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన బ్రహ్మన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, అంటే బీఎంసీ అంటారు దాన్ని. మనకి ఎట్లయితే జిహెచ్ఎంసీ అంటారో అక్కడ ముంబై కార్పొరేషన్ అనమాట, దాన్ని బీఎంసీ అంటారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండికొట్టింది. గత 25 ఏళ్ళుగా ఉమ్మడి శివసేన ఇక్కడ అధికారం చెలాయిస్తూ వచ్చింది. తాజాగా ఫలితాలు ఇక్కడ సొంత మెజార్టీ సాధించకపోయినా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 88 గెలిచింది. రెండో స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే నేపథ్యంలో శివసేన 67 గెలిచింది. ఇక ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డులు గెలిచి మూడో పెద్ద పార్టీగా నిలిచింది. ఇక్కడ అసలు కాంగ్రెస్ పోటీ చేయలేదా? దేశంలోని అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన బీఎంసీలో 227 వార్డులు ఉన్నాయి. మెజార్టీ మార్క్ 114. బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు వచ్చిన సీట్లు కలిపితే మెజార్టీ మార్క్ లభిస్తుంది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎక్కువ శాతం మహాయుతి కూటమే గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 2869 వార్డులు ఉండగా బీజేపీ 1440, శివసేన 404, కాంగ్రెస్ 318 గెలిచారు. అంటే అక్కడ బీజేపీ దాన్ని ఏమంటారు, బీజేపీ వేవ్ ఎలా ఉందో చూడండి అక్కడ. ఈ ఫలితాలే కేంద్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పనితీరు మద్దతని చెప్తున్నారు. అయితే తమిళనాడు బీజేపీ నేత అన్నామలై బీఎంసీలో ప్రచారం చేసిన 3 చోట్ల కూడా బీజేపీ విజయం సాధించింది. ఆయన అన్నామలై ఇక్కడ చాలా కీ రోల్ పోషించారండి. అన్నామలై చాలా దగ్గరుండి ప్రచారం నిర్వహించాడు. అసలు 25 ఏళ్ళుగా దక్కని బీఎంసీని ఆయన తెలివితేటలతో, ఆయన వ్యూహాలతో బీజేపీకి వచ్చేలా చేశాడు. గ్రేట్ అది. ఈ ఎన్నికల కోసం 2 ప్రధాన పార్టీలోని చీలిక వర్గాలు చేతులు కలిపాయి. 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్ ఠాక్రేతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన పేరుతో రాజ్ ఠాక్రే కలిసిపోయారు. అలాగే అజిత్ పవార్ నేతృత్వంలో నేషనలిస్ట్ కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ వర్గాలు కూడా కలిసిపోయాయి. అయినా ఎన్నికల్లో వీరి ప్రభావం చూపలేకపోయారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో తమ అభ్యర్థులు 112 మంది గెలిచినట్లు మధ్యస్థ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఈసీ బీజేపీ, శివసేనకు అనుకూలంగా వ్యవహరించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కామన్ అయిపోయింది అది. చూడండి లాస్ట్లో రాశారు ఈ పదం కూడా. ఓడిపోయిన ప్రతిసారి ఈసీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అని మాట్లాడటం రాహుల్ గాంధీకి కామన్ అయిపోయింది. అసలు మీరు సోయిలో కూడా లేదు ఇక్కడ, మీరు మాట్లాడుతున్నారు దీని గురించి. రాహుల్ గాంధీ గారు, మీరు మీ వ్యూహాలు మార్చుకోవాలండి. ఓడిపోయిన ప్రతిసారి, ఇప్పుడు గతంలో నువ్వు ఎగ్జామ్లో ఎందుకు ఫెయిల్ అయ్యారంటే పేపర్ కష్టంగా వచ్చిందంటే 1 సారి 2 సార్లు 3 సార్లు 10 సార్లు పేపర్ కష్టంగా రాదు. మీరు ఓడిపోయిన ప్రతిసారి ఈసీ మీద నెట్టేసుకుంటే తప్పించుకోలేరు మీరు ఎక్కువ కాలం. హిందీనా ఇది మహారాష్ట్ర భాయ్ అని అమీర్ ఖాన్ అన్నారంట. ముంబైలో గురువారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల వరుసలో నిల్చోగా ఆయన్ని మీడియా పలకరించింది. దీంతో ప్రజలంతా వచ్చి తమ విలువైన ఓటు వినియోగించుకున్నారని మరాఠీలో పిలిపించారు. మీడియా ప్రతినిధులు అదే విషయాన్ని హిందీలో చెప్పాలని కోరగా హిందీలోన ఇది మహారాష్ట్ర అని బదిలిచ్చారంట. ఈ సందేశం ఢిల్లీలో కూడా ప్రసారమవుతుందని చెప్పగా చివరికి ఆయన ఇంగ్లీష్లో తన సందేశాన్ని ఇచ్చారంట. సో హిందీకి వ్యతిరేకమని ఆయన చెప్తున్నారు చూడండి. అదే మన తెలుగు వాళ్ళు అయితే అడగకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడతారు.